స్టాంప్స్ రిజిస్ట్రేషన్ లో 14,295 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పి మేము ప్రతిపాదించాం. భట్టి గారు ఎంత ప్రతిపాదించారంటే 18,228 కోట్లు ప్రతిపాదించారు. అంటే గతం కంటే 4,000 కోట్లు, దాదాపు 4,000 కోట్లు, 4,050 కోట్లు ఎక్కువ వస్తుందని ఆయన ప్రతిపాదించారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒకవైపు రియల్ ఎస్టేట్ ఈ ప్రభుత్వం వచ్చినాక మీ డైరెక్షన్ లెస్ గవర్నమెంట్ వల్ల, మీ పాలన సరిగా లేక మెట్రో రైల్ రద్దు, ఫార్మాసిటీ రద్దు అంటే ఆయన రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. మరి ఒకవైపు రియల్ ఎస్టేట్ డామ్ అంటది, ఇంకో దిక్కేమో 4,000 కోట్లు ఎక్కువ వస్తాయంటావు. అంటే ఏం చేస్తారు మీరు? ట్యాక్స్ పెంచుతారా? రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు, భూముల విలువ పెంచుతారు, ప్రజల మీద భారం వేస్తారని చెప్పకనే చెప్పింది ఈ బడ్జెట్ లో. ఇది ఉపన్యాసంలో చెప్పలే కానీ లోపల లెక్కలలో చెప్పారు. ఉపన్యాసంలో దాసిరు పన్నులు వేస్తాము, రిజిస్ట్రేషన్ ఫీజు వేస్తాము, భూముల వాల్యుయేషన్ వేస్తామని స్పీచ్లో చెప్పలే. కానీ లెక్కల్లో మాత్రం 4,050 కోట్లు గత సంవత్సరం కంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పింది. ఎట్లా వస్తుంది? అయితే ప్రజల మీద మీరు పన్నుల భారం పెంచితే ఇది వస్తుంది. అంటే చెప్పకనే చెప్పింది. ఎవరైనా గరీబోడు ఇల్లు కొనుక్కున్నారో, అపార్ట్మెంట్ కొనుక్కుంటే బిడ్డ ట్యాక్స్ పెరుగుతుందని చెప్పింది. ప్రభుత్వానికి మీ పన్ను ఎక్కువ కట్టాల్సి ఉంటుంది అని చెప్పింది వీళ్ళు. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఒక మైనింగ్ ఒకటి ఉంటుంది. అది నార్మల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి 1,000-1,500 కోట్లు వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేసింది ఈసారి, పోయినసారి మనకు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 22,808 కోట్లు మనం ప్రతిపాదించాం. అప్పుడు కూడా ఎందుకు ప్రతిపాదించామంటే మనకు ఆ ఓఆర్ఆర్ ఒకటి లాంగ్ లీజ్ మీద ఇచ్చినాం మనం. అది కొద్ది హ్యూజ్ మనీ వచ్చేది ఉండే. కొన్ని భూములు కూడా అమ్మినాం మనం. అప్పుడు భూములు అమ్మితే వీళ్ళు ఏమన్నారు? అమ్మద్దు అమ్మద్దు, కాపాడాలని మాట్లాడింది. ఓఆర్ఆర్ ఎట్లా ఇస్తారు అని మాట్లాడింది. సరే, అప్పుడు మేము ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ల కోసం మేము 22,808 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద ప్రతిపాదించాం. వీళ్ళు ఎంత పెట్టింది? ఇప్పుడు 35,208 కోట్లు పెట్టింది. మాకంటే 13,000 కోట్లు ఎక్కువ పెట్టింది. అంటే ఏంది? భూములు అమ్ముతారా? ఏం చేస్తారు? ఎట్లా వస్తాయి? దీనికి సమాధానం చెప్పాలనే వద్దా? 22,000 35,000 చేసిండ్రు. అంటే ఇంకా 13,000 కోట్లు. అంటే మొత్తం రాష్ట్రంలో భూములన్నీ అమ్ముతారన్నట్టు వీళ్ళు. లేదంటే ఒక అందులో ఉండేది మైనింగ్ ఫీజులన్నా 3 అంతలు 4 అంతలు చేయాలి. ఏది? గరీబోడు ఇల్లు కట్టుకునే ఇసుక మీద, కంకర మీద, దాని మీద మీరు రేట్లన్నా పెంచాలి. ఎంత పెంచినా అది 1000 డబుల్ చేస్తే 2,000 అవుతుంది. 3 అంతలు చేస్తే 3,000 అవుతుంది. కానీ 35,000 అయితే రాదు కదా. ఇలా ఈ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి వీళ్ళు భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసి